2026లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ ఆర్టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే ఫీ ఎంత ఉంటుంది, ప్రైవేట్ కాలేజీలో వస్తే ఫీజు ఎంత ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ క్యాండిడేట్స్కి ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, అండ్ ఎవరైతే మేనేజ్మెంట్లో వెళ్దాం అనుకుంటున్నారో మీకు మేనేజ్మెంట్లో ఎంత ఫీ ఉంటుంది అంటే పేమెంట్ సీట్. సో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు గవర్నమెంట్ కాలేజ్లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఆర్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే మీకు పర్ ఇయర్ 2385 రూపీస్ మనకు పర్ ఇయర్ ఫీ ఉంటుంది, చాలా తక్కువ ఫీ ఉంటుంది. సో ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ అంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే ఇప్పుడు కౌన్సిలింగ్లో మీకు ఫీ ఎంత ఉంటుంది అంటే 0. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో, మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండి సపోజ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళకు ఇయర్కి 2385. సపోజ్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టారు, ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే 0 ఫీజు అంటే మీకు ఫ్రీ సీట్ వచ్చినట్టు. సో చాలా మంది ఫ్రీ సీట్ అంటున్నారు కదా, గవర్నమెంట్ కాలేజ్లో వస్తే ఫ్రీ సీట్ వస్తుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. ఓన్లీ 10 కాలేజెసే ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్ ఆల్ ఓవర్ తెలంగాణలో. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సపోజ్ మీకు ప్రైవేట్ కాలేజీలో వచ్చింది, ప్రైవేట్ కాలేజీలో వస్తే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకి ఎంత ఫీ పే చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు ఎంత పే చేయాలి ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు, సో వాళ్ళకు పర్ ఇయర్కి 12,500 రూపీస్ ఉంటుంది ఫీజు. సో 12,500 ఉంటుంది. అదే ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఉంటారో అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకు 11,000 రూపీస్ మనకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మిగతా 1,500 రూపీస్ మీరు పే చేయాలి. సో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే 1,500 పే చేయాలి, ఫీజు రియంబర్స్ లేకపోతే 12,500. ఇది కన్వీనర్ ఫీ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసింది, యాక్చువల్ ఫీ మీరు ఇంత పే చేయాలి. అండ్ ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుందంటే మెయిన్గా ఇంటర్ తర్వాత డైరెక్ట్ డిఎడ్ చేసేవాళ్ళు ఆర్ ఓపెన్ డిగ్రీ తర్వాత ఇది చేసేవాళ్ళు అంటే వాళ్ళకు మాత్రమే వస్తుంది. సో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు టీసీ తీసుకున్న తర్వాత మీరు డిగ్రీ చేస్తారు, పీజీ చేస్తారు, బీఎడ్ చేస్తారు, బీటెక్ చేస్తారు కాబట్టి డిగ్రీలో మీకు వస్తే ఇక్కడ డిఎడ్లో రాదు. సో మీరు కంప్లీట్గా ఫీ పేమెంట్ చేయండి అంటారు. సో అలాంటి వాళ్ళందరూ గవర్నమెంట్లో వస్తే 2385 వాళ్ళు అడిగారు మీకు, తర్వాత ఈ పాస్ అప్పుడు మీరు ఆ అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. అదే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళైతే ఈ 12,500 రూపీస్ కలెక్ట్ చేసుకుంటారు. సో మీరు ఎవరైతే డిగ్రీ బీఎడ్ పీజీ ఈ క్యాండిడేట్స్ ఉంటారో మీరు ప్రైవేట్ కాలేజ్లో వస్తే బ్లైండ్గా 12,500 రూపీస్ వాళ్ళు అడుగుతారు. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ మనకు ప్రైవేట్ కాలేజెస్లో ఎవరైతే జాయిన్ అవుతారో మీకు అడ్మిషన్ ఫీ అని డ్రెస్ ఫీజు అని ఏవేవో ఫీజులు చెప్పి ఒక 10,000 to 15,000 రూపీస్ కలెక్ట్ చేస్తారు. అంటే ప్రైవేట్లో వస్తే మీకు దాదాపు ఒక 25,000 రూపీస్ అవుతాయి ఇయర్కి, పర్ ఇయర్ ప్రైవేట్ కాలేజీలో వస్తే. అదే గవర్నమెంట్ కాలేజీలో వస్తే మీకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఏముండదు, ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ఒక 3,000లో మీకు అంతా అయిపోతుంది. ఇది మనకు ఫీజుకి సంబంధించింది. అదే మేనేజ్మెంట్, సపోజ్ మీరు క్వాలిఫై అయ్యారు, మీకు గవర్నమెంట్లో రాలేదు, ప్రైవేట్లో రాలేదు సీటు, కానీ మీకు అమౌంట్ ఉంది, నేను అఫోర్డబుల్, నేను ఇయర్ డిఎడ్ కోర్స్ చేద్దాం అనుకుంటే ప్రతి కాలేజ్లో ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో 10 సీట్స్ ఉంటాయి. మన మేనేజ్మెంట్లో టోటల్ 50 సీట్స్ ఉంటాయి, అందులో 10 సీట్స్ మేనేజ్మెంట్లో ఉంటాయి. మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. కాకపోతే మీ మీడియం కాలేజే, మీరు ఇంగ్లీష్ మీడియం అప్లై చేస్తే ఇంగ్లీష్ మీడియం ఆల్ ఓవర్ తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం కాలేజ్లో మీరు వెళ్ళొచ్చు, వెళ్ళి ఫీజు కనుక్కోవచ్చు. ఫీజు కనుక్కొని మీరు ఇప్పటి నుంచే వెళ్ళి కనుక్కోవచ్చు, ఎందుకంటే అవి కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి బుక్ అయిపోతాయి. సో మీరు వెళ్ళి నేను డిఎడ్ మీ కాలేజ్లో చేద్దాం అనుకుంటున్నాను, మేనేజ్మెంట్లో ఫీ ఎంత ఉంది అంటే బేసిక్ మినిమం 50,000 ఉంటుంది పర్ ఇయర్కి. 50,000 to 1,10,000 ఈ రేంజ్లో ఉంటుంది. అంటే కొన్ని కాలేజ్లో 80,000 ఉంటుంది, 70,000 ఉంటుంది, 90,000 ఉంటుంది. బేస్డ్ ఆన్ డిస్ట్రిక్ట్, బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్ అక్కడ ఎంత ఉంది, బేస్డ్ ఆన్ అక్కడ ఒక కాలేజ్ ఉంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో మీరు వెళ్ళి కనుక్కొని మీరైతే జాయిన్ అయిపోవాలి. సో ఇది మనకు మేనేజ్మెంట్కి సంబంధించిన. అండ్ మేనేజ్మెంట్కి ఎవరికైనా వెళ్దాం అనుకుంటే వెళ్ళి అక్కడ ఫీ ఎంత ఉందో మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మేనేజ్మెంట్ సీట్స్ అన్నీ బుక్ అయిపోతాయి ముందే, కౌన్సిలింగ్ కన్నా ముందే బుక్ అయిపోతాయి కాబట్టి. సో మీరు వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటే వెళ్ళి మీరైతే జాయిన్ అయిపోవచ్చు. మీ డిస్టిక్లో ఎక్కడైతే డిఎడ్ కాలేజ్ ఉన్నాయో మీరైతే వెళ్ళొచ్చు. సో ఇవి మనకు డీసెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీజు గురించి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.